ఆ మాట్లాడిన రోజున ఏమైనా మాట్లాడిందా? అదే కదా, లేదు కదా. కాబట్టి ఇంకోటి అన్నిటికంటే జోక్ ఏంటంటే, ఆ నవీన్ జిందాల్ అనేటటువంటి ఆయన ఈ గొడవంతా చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, తర్వాత బీజేపీలోకి వచ్చాడు. ఇది వేరు. అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్టినప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి. అతను వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రాల. కాంగ్రెస్ నుంచి 2 టర్మ్స్ కూడా కాంగ్రెస్ అయిపోయిన తర్వాత బీజేపీతో సంబంధాల కోసం మెయింటైన్ చేస్తున్నాడు అతను. వాస్తవంగా అతను కాంగ్రెస్ పార్టీ ఎంపీ. అతని మూలంగా అసెంబ్లీలో చాలా పెద్ద చర్చలు జరిగినాయి. జిందాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టినే ఇక్కడున్న గనులన్నీ రాజశేఖర రెడ్డి దోచిపెడుతున్నాడు జిందాల్కి, జిందాల్ స్టీల్స్ కి ల్యాండ్స్ ఇచ్చేస్తున్నాడు, అరక్ ఏజెన్సీ అంత తవ్వుతున్నది ఆయనే. ఇవన్నీ జిందాల్ గురించి గొడవ చేసిందే తెలుగుదేశం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకు? జిందాల్ కాంగ్రెస్ ఎంపీ కాబట్టి అని. మరి అట్లాంటి జిందాల్ మీద ఈవిడ ఆరోపణ చేస్తుంది. వెళ్ళి సోనియా గాంధీకి వెళ్ళి కంప్లైంట్ చేసిరా, జిందాల్ ఎట్టంటోడండి అని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పిరా, బానే ఉంటది కదా. కానీ అసలు విషయం పక్కన పెట్టేస్తున్నారా షర్మిల? ఆమె కూడా ఒక పార్టీ అధ్యక్షురాలుగా, అదే పిసిసి చీఫ్ గా ఉండి బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా నిన్న వెళ్ళి ఆ ట్రాక్టర్ లో తిరిగి కొంచెం పొట్లాలు ఇచ్చి, అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసేసిన తర్వాత చేస్తుంది అది. ఇప్పుడు అది కూడా నిన్న మనం అన్నాం, షర్మిల జనం దగ్గరికి వెళ్ళడం మానేసి ఈ స్టేట్మెంట్ డైవర్షన్ వచ్చినట్టుంది అనేసి. అందుకని ఇప్పుడు ఆవిడ వెళ్ళింది. అంటే సమయం